ఈ మధ్య కాలంలో ఇలా సంగటైతే చేసుకొని తిని చాలా రోజులైపోయిందండి. మా చిన్నప్పుడు రోజు మధ్యాహ్నం సంగటే చేసేవాళ్ళు. అప్పుడు సంగటా అనిపిచ్చేది. ఇప్పుడు అదే అమృతంలాగా అనిపిస్తుంది. అందులోకి చేసే పచ్చడైతే మరీ స్పెషల్. పచ్చడి తయారీ విధానం చూసేద్దామా? బీరకాయ, దొండకాయ, వంకాయ, పచ్చిమిర్చి, టమోటా ఇవన్నీ కూడా కట్ చేసుకొని అందులోనే కొద్దిగా చింతపండు కూడా తీసుకొని ఇవన్నీ ఒక బాండల్లో అయితే వేసుకొని సరిపడా నీళ్లు, ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇవి ఇలా ఉడికిన తర్వాత ముద్దకంతో అయితే కచ్చా పచ్చాగా ఎనుపుకోవడమే అండి, లేదా రోట్లో వేసైనా దంచుకోవచ్చు. ఇలా ఎనుపుకున్న తర్వాత 4 వెల్లుల్లి ఇంకా ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకొని పచ్చడి అయితే రెడీ చేసేసుకోవడమే. అందులోకి కోడిగుడ్డు పొరుటైతే ఇంకా భలే ఉంటుందిలేండి. ఈ పొరుటు సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని 4 కోడిగుడ్లు అలా కొట్టివేసి కాసేపు ఫ్రై చేస్తే పొరుటు అయితే రెడీ అయిపోతుంది. సంగటి, పొరుటు, పచ్చడి కాంబినేషన్ అదిరిపోతుందిలేండి. పచ్చట్లో అయితే ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడలేదు. అంత సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి. చూసారు కదా, నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్.